వచ్చే ఎన్నికలే లక్ష్యంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పార్టీని క్షేత్రస్థాయి నుంచి మరింత బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తున్నారా? సంస్థాగత నిర్మాణంతో పాటు నేతల పనితీరు, క్రమశిక్షణపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారా? ప్రస్తుత ఎమ్మెల్యేల పనితీరు సమీక్షించి అవసరమైన చోట కొత్త ముఖాలకు అవకాశం కల్పించే ఆలోచనలో ఉన్నారన్న చర్చ రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతోంది. జనసేనలో ఇక టికెట్ అనేది కేవలం సిట్టింగ్ ఎమ్మెల్యేలకు మాత్రమే పరిమితం కాదన్న సంకేతాలు కనిపిస్తున్నాయి. ప్రజల్లో ఉన్న ఆదరణ, నియోజకవర్గంలో పార్టీ బలం, నేతల పనితీరు, క్రమశిక్షణ వంటి అంశాలను ప్రాతిపాదికగా తీసుకొని అభ్యర్థుల ఎంపిక ఉండే అవకాశం ఉందన్న ప్రచారం సాగుతోంది. కాకినాడ రూరల్ నియోజకవర్గం విషయంలో జనసేనలో కొత్త సమీకరణాలపై చర్చ మొదలైంది. ప్రస్తుత ఎమ్మెల్యే పంతం నానేజీ పనితీరుపై పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అసంతృప్తిగా ఉన్నారన్న ప్రచారం రాజకీయ వర్గాల్లో వినిపిస్తుంది. అయితే దీనిపై పార్టీ నుంచి అధికారిక స్పష్టత రావాల్సి ఉంది. ఇదే సమయంలో వైసీపీకి చెందిన మాజీ ఎమ్మెల్యే వంగ గీత జనసేన వైపు అడుగులు వేస్తున్నారన్న ఊహాగానాలు మరోసారి తెరపైకి వచ్చాయి. వంగ గీత జనసేనలో చేరితే కాకినాడ రూరల్ రాజకీయాల్లో సమీకరణాలు మారే అవకాశం ఉందన్న చర్చ జరుగుతుంది. వంగ గీతతో పాటు మరికొంతమంది వైసీపీ నేతలు కూడా జనసేనతో టచ్లో ఉన్నారన్న ప్రచారం కొనసాగుతుంది. అయితే ఎవరెవరు పార్టీ మారుతారన్న దానిపై ఇప్పటి వరకు అధికారికంగా ప్రకటన లేదు. ఒకవేళ కీలక నేతలు జనసేనలో చేరితే వచ్చే ఎన్నికల్లో పార్టీ బలాన్ని మరింత విస్తరించేందుకు పవన్ కళ్యాణ్ కు అది ఉపయోగపడే అవకాశం ఉంది. ప్రస్తుత కూటమి రాజకీయాల నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో జనసేన మరిన్ని స్థానాల్లో పోటీ చేయాలన్న ఆలోచనలో ఉందన్న చర్చ కూడా సాగుతుంది. ఇందుకోసం ఇప్పటి నుంచే నియోజకవర్గాల వారీగా పార్టీ బలాబలాలను అంచనా వేయడం, నాయకత్వాన్ని బలోపేతం చేయటం, ప్రజల్లో క్రియాశీలకంగా ఉండే నేతలను గుర్తించటం వంటి అంశాలపై దృష్టి పెట్టే అవకాశం ఉంది. వచ్చే ఎన్నికల్లో జనసేన టికెట్ల కేటాయింపులో పవన్ కళ్యాణ్ కొత్త ఫార్ములాను అనుసరిస్తున్నారన్న చర్చ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. పనితీరు మెరుగ్గా ఉన్న వారికి ప్రాధాన్యం, పార్టీ క్రమశిక్షణను పాటించని నేతలకు షాక్, ప్రజల్లో మంచి పేరు ఉన్న కొత్త వారికి అవకాశం. ఇదే దిశగా పార్టీ ముందుకు వెళ్లే అవకాశం ఉందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అంటే జనసేనలో సిట్టింగ్ ఎమ్మెల్యేలు అనే హోదా కంటే నియోజకవర్గాల్లో గెలిచే సామర్థ్యం, ప్రజలతో అనుబంధం, పార్టీ పట్ల నిబద్ధత కీలకంగా మారనుందా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. మొత్తంగా ఎన్నికలకు ఇంకా సమయం ఉన్నప్పటికీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇప్పటి నుంచే పార్టీని ఎన్నికల మోడ్లోకి తీసుకువెళ్తున్నారన్న సంకేతాలు కనిపిస్తున్నాయి. క్షేత్రస్థాయిలో సంస్థాగత బలోపేతం, నేతల పనితీరుపై సమీక్ష, కొత్త నాయకులకు అవకాశాలు, ఇతర పార్టీల నుంచి చేరికలు, మరిన్ని స్థానాల్లో పోటీ, ఇవన్నీ జనసేన భవిష్యత్తు వ్యూహంలో కీలక అంశాలుగా మారే అవకాశం ఉంది. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని తెలియజేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.